అర్చన, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. టిఫిన్ రెడీ అయింది, చేసేసి వెళ్ళండి. ఇప్పటికే లేట్ అయింది, ఆఫీస్లో చేస్తానులే. బాయ్. ఏమండి, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? మీరు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మన మ్యారేజ్ ఫోటోలు తీసుకొస్తారా? నువ్వు ఆర్డర్ వెయ్యాలే గానీ ఏమైనా తీసుకురాకుండా ఉంటానా? ఓకే, బాయ్. బాయ్ డార్లింగ్. బాయ్. ఈ మిక్సీ చాలా చీప్ లో ఇస్తున్నాం. ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం మేడం, తీసుకోండి. వద్దండి, మా ఇంట్లో ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. మీరెవరండి? మేమెవరమంటే నీకు బ్రదర్స్ అంటే వాళ్ళని సిస్టర్. బావగారు షూ వాడతారా సిస్టర్? షూలో సాక్సులు కూడా వాడతారా సిస్టర్? బావగారికి మీకు మధ్య ప్రేమ మరింత బలపడాలంటే ఈ సాక్సులు కొనండి సిస్టర్. 5 జతలు కొంటే 10 జతలు ఉచితం సిస్టర్. జత 100 రూపాయలే. ఇదేంట్రా సిస్టర్ కోపం వచ్చింది? పదరా పక్కింటికి వెళ్దాం, పద. ఎందుకయ్యా విసిగిస్తారు? మీకెవరూ దొరకలేదా? నువ్వు తప్ప నాకు ఇంకెవరూ దొరకలేదు. అబ్బా ఊరుకోండి, మిమ్మల్ని కాదు. ఇంకేమన్నా మరి? ఈ సేల్స్ బాయ్స్ తో పెద్ద తలనొప్పండి. ఏవేవో తీసుకొచ్చి అది కొంటే ఇది ఫ్రీ, ఇది కొంటే అది ఫ్రీ అంటూ విసిగిస్తున్నారు. ఇలాంటివన్నీ సిటీలో సర్వసాధారణమే, అడ్జస్ట్ అయిపోవాలి. అవును, అలా వెళ్ళి ఇలా వచ్చేసారేంటి? ఆఫీస్ కి డుమ్మా కొట్టారా? నీ చుమ్మా కోసం డ్యూటీకి డుమ్మా కొట్టాను. నీ మీద ప్రేమ నన్ను ఆఫీసులో పనిచేయడం లేదు. లీవ్ కావాలి అన్నాను, మా బాస్ వెంటనే ఇచ్చేశాడు. అందుకే అర్చనా, అర్చనా తొందరగా పద. ఎందుకండి? మన పక్కింటి ఆవిడ సంక్రాంతి ముగ్గులు ఎంత అందంగా వేసిందో. నేను ముగ్గులు వేయటానికి వెళ్తున్నాను. పదా.
వస్తున్నాయేంటి? నా చెల్లెలతో పాటు నా చెల్లెల్ని ప్రేమతో వంచించి చివరికి దాని మరణానికి కారకుడైన ఆ దుర్మార్గుడు విక్రమ్ ఇలా నా కలలోకి ఎందుకు వస్తున్నట్టు? ఏమైంది నాకు? నిద్రపోయిన ప్రతిరోజు నా చెల్లెలు, ఆ దుర్మార్గుడు విక్రమ్, మా డాక్టర్ బాబాయ్ సూర్య, మా నాన్న ఇలా ఎవరెవరో కలల్లోకి ఎందుకు కనబడుతున్నట్లు? మా నాన్న కూడా ఆ దుర్మార్గుడు భుజం మీద చెయ్యి వేసి ప్రేమతో ఏం మాట్లాడుతున్నాడు? ఆ దుర్మార్గుడు బైక్ పైన నా చెల్లెలు ఎందుకు వెళ్తున్నట్టు, ఎక్కడికి వెళ్తున్నట్టు? అంత అయోమయంగా ఉంది, పిచ్చెక్కినట్లు అనిపిస్తుంది. ఈ మగవాళ్ళంతా ఇలాంటి మోసగాళ్ళేనా? అక్కడక్కడ మంచివాళ్ళు కూడా ఉంటారా? తల బద్దలైపోతుంది. ఏం చెయ్యాలి? నాకే ఎందుకు ఇలా అవుతుంది? అర్చన, ఏమైంది? నువ్వు కాలేజ్ చదువుతున్నప్పుడు ఎవరినైనా ప్రేమించావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నిజం చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. నిజం చెప్పు. నువ్వు కాలేజ్ చదువుతున్నప్పుడు ఎవరినైనా ప్రేమించావా లేదా నాకు తెలియాలి. స్టాప్ ఇట్ అర్చన. ఏంటిది? అబద్ధం చెప్పకు. చెప్పు. నిజం చెప్పు. నువ్వెవరినైనా ప్రేమించావా లేదా చెప్పు. అర్చన, నా మాట అబద్ధం వింటావా? చెప్పకు. చెప్పు. నిజం చెప్పు. అలా చెప్పు. నాకెవరూ లేరు. చెప్పు. సారీ అర్చన, ఐఎమ్ సారీ. నా మాట విను ప్లీజ్.